తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. దాదాపు ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వేడి పెరుగుతూ ఉంది. రోజు రోజుకి కూడా ఒక ఉత్కంఠ కనపడతా ఉంది. దాదాపు రెండు పార్టీలు వాళ్ళ అభ్యర్థిని ఖరారు చేశారు. ఇప్పటికే నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, అలాగే మాగంటి సునీత గారు బీఆర్ఎస్ నుంచి. ఆల్రెడీ సునీత గారు దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజాక్షేత్రంలో తిరుగుతూనే ఉన్నారు. సో నవీన్ యాదవ్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు, జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ ఎవరిని పెట్టబోతుందనే అంశం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. ఎందుకంటే దాదాపు మాగంటి గోపీనాథ్కి సతీమణి అంటే ఖచ్చితంగా అక్కడ సానుభూతి ఓట్లు కొంత టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుందనేది బీఆర్ఎస్ స్ట్రాటజీ. సో ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ లోకల్ వ్యక్తి, ప్లస్ అక్కడ ఎప్పటి నుంచో కూడా గత 2 సార్లు పోటీ చేసినా కూడా చాలా ధీటుగా అతను పోటీ ఇవ్వగలిగిన వ్యక్తి. మాగంటి గోపీనాథ్ గతంలో కూడా ఓడిపోయిన అప్పుడు కూడా దాదాపు గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. సో దాదాపు చాలా ఓటింగ్ అనేది అతనికి నవీన్ యాదవ్కి పడింది. సో ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఎవరు అవ్వబోతా ఉన్నారు, వీళ్ళిద్దరికీ ధీటుగా మరి బీజేపీ అభ్యర్థి ఉండబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. సో కొంత లంకల దీపక్ రెడ్డి అనే చర్చ నడిచినా కూడా ఖచ్చితంగా దాదాపు ఆరుగురు పేర్లు ఫైనలిస్ట్ అయినట్టుగా కనపడతా ఉంది దాదాపు. సో బీజేపీ అభ్యర్థిగా 6 పేర్లు ఇప్పటికే అధిష్టానానికి పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 6లో కూడా ప్రధానంగా 4 మహిళలు కనపడతా ఉన్నారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా 4 మహిళలను పెట్టే ఛాన్స్ ఉంది. 4 మహిళల్లో కూడా ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అనేది ఒక చర్చ అయితే దాదాపు లంకల్ దీపక్ రెడ్డి అందులో ప్రధానంగా ఒక గతంలో ఆల్రెడీ కంటెస్ట్ చేశారు కాబట్టి సో ఆయన పేరు కూడా వినపడతా ఉంది. దాంతోపాటు 4 లేడీస్, కీర్తిరెడ్డి గారు కానీ, లేదంటే పద్మ వీరపనేని గారు కానీ, అలాగే బండారు దత్తాత్రేయ గారి కూతురు విజయలక్ష్మి గారి పేరు కానీ, మాధవిలత గారి పేరు ప్రధానంగా కూడా ఇక్కడ వినపడతా ఉంది. దాదాపు మాధవిలత గారికి కన్ఫర్మ్ అయిపోయిందనే చర్చ అయితే కనపడతా ఉంది బీజేపీ వర్గాల్లో. అలాగే ప్రజల్లో కూడా ఎక్కువ శాతం మాధవిలత గారి పేరు జూబ్లీహిల్స్లో వినపడతా ఉంది. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ గతంలో చేసిన ఎన్నికలో ఆమె చేసిన కృషి కావచ్చు, లేదా ప్రజలతో మమేకమైన విధానం కావచ్చు, అప్పటి నుంచి కూడా ఆమె చేస్తున్న విధి విధానాలు కావచ్చు, ఎక్కువ శాతం మాధవిలతకే వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది కూడా ఎక్కువ వినపడతా ఉంది. మరి ఈ రకంగా చూసుకుంటే ఒకవేళ ఏదైతే బీజేపీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్కి ఆల్రెడీ మహిళలకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక మహిళ బీజేపీ తరపు నుంచి పెడితే ఖచ్చితంగా ధీటుగా అక్కడ పోరాడే పరిస్థితి ఉంటుంది అనేది ఒక చర్చ. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అనుకోని సందర్భంలో వచ్చిన ఎన్నిక ఇది. సో ఖచ్చితంగా ఇక్కడ అన్ని పార్టీలు కూడా వాళ్ళకి తగ్గట్టుగా కృషి చేస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సీట్ కాజేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఇప్పుడున్న 20 నెలల పాలనలో కూడా దాదాపు దాని పరిస్థితులు బట్టి కూడా అక్కడ ఓటింగ్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ మాగంటి కుటుంబానికి, సో మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి దాదాపు 3 సార్లు గెలిచిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అంతో కొంత బీఆర్ఎస్ కూడా ఇక్కడ టికెట్ గ్రాప్ చేయాలి, నెగ్గాలి, గెలవాలనే ఆలోచన ఉంటుంది. అలాగే బీజేపీకి ప్రధానంగా రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఇది మొదటి ఎన్నిక. అలాగే కిషన్ రెడ్డి గారి హయాంలో, అంటే కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్న ఎన్నిక ఇది. మరి అలాంటిది ఖచ్చితంగా ఇది బీజేపీకి ఒక సవాల్గా మారింది. సో అట్లాంటి సవాలు ఉన్న వ్యక్తినే ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి, ఖచ్చితంగా నెగ్గాలనే ఆలోచనతో బీజేపీ కూడా కనపడతా ఉంది. చూద్దాం ఏ రకంగా, అంటే ఇక్కడ దాదాపు ఉన్న క్యాండిడేట్స్ అందరిలో కూడా పద్మ వీరపనేని గారు లోకల్ వ్యక్తి, ఆమెకు కూడా గతం నుంచి కూడా ఆమె ఇదే నియోజకవర్గంలో పనిచేస్తున్న వ్యక్తి. అలాగే కీర్తిరెడ్డి గారు కూడా గతంలో ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, ఆవిడికి కూడా గతంలో టికెట్ ఇవ్వలేదు, లంకల్ దీపక్ రెడ్డి గారికి కన్ఫర్మ్ అయింది అప్పుడు కూడా. సో ఇప్పుడు మాధవిలత గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి మేబీ పోటీ మరింత ఎక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. చూద్దాం ఇది ఎట్లా ఏ విధంగా జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఈరోజు ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా జరిగింది కాబట్టి ఈరోజు రేపు ఖచ్చితంగా బీజేపీ కూడా క్యాండిడేట్ని అనౌన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కనపడతా ఉంది. దాదాపు ఎక్కువ శాతం ఇక్కడ మహిళలకే
టికెట్ కేటాయించే పరిస్థితుల్లో బీజేపీ కనపడతా ఉంది. కానీ ఎక్కువ శాతం మహిళల్లో నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురిలో ముగ్గురిని అది మొత్తం ఓవరాల్ 6 క్యాండిడేట్స్‌తో ఒక నివేదిక వెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పటికి ఫైనల్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అయింది 6తో. మరి ఇందులో ప్రధానంగా ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసి పంపించే పరిస్థితి కనపడతా ఉంది అధిష్టానానికి. ఆ ముగ్గురిలో ఖచ్చితంగా ఎవరు ఉండబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.